వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6 రోజులు విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని. జపాన్ ప్రెసిడెన్సీలో జరగనున్న G7 సమ్మిట్ లో పాల్గొననున్న మోడీ. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష. గ్రామాల్లో జిల్లాల్లో ర్యాలీలు మానవహారాలు నిర్వహించాలని ఆదేశం. మురికి నీళ్లతో సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ నిరసన. రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. సొంత పార్టీ నేతలే తనపై ట్రోల్ చేస్తున్నారన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికార పార్టీలోకి వెళ్తున్నానని ట్రోల్ చేయడం బాధాకరమని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. జపాన్ ప్రధాని మంత్రి ఫూమియో కిషిడా ఆహ్వానం మేరకు జపాన్ ప్రెసిడెన్సీలో G7 సమ్మిట్ లో ప్రధాని పాల్గొననున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించారు. 10 ఏళ్ల సుదీర్ఘ కాలం సుపరిపాలనలో మర్చిపోలేని మైలురాయి అన్నారు. స్వరాష్ట్రంలో సుపరిపాలన కేసీఆర్కే ప్రత్యేకమని, అసాధ్యమనుకున్న రాష్ట్రాన్ని సాధించి సుసాధ్యం చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఓ పండుగలా మర్చిపోలేని ఓ తీపి జ్ఞాపకంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారన్నారు. అలాగే ప్రగతి ఫలాలు ప్రజలకు తెలిసేలా గ్రామాల్లో జిల్లాల్లో ర్యాలీలు మానవహారాలు నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. విద్యార్థులు మహిళా సంఘాలు వివిధ వర్గాల ప్రజలను ఇందులో భాగస్వాములను చేయాలని మంత్రి చెప్పారు. ఊరు శుభ్రంగా ఉంచుతందుకు ప్లాన్ చేయాలి. ఇంటికాడ ముగ్గులేసేందుకు ప్రతి ముగ్గులేసి కొద్దిగా మామిడి తోరణాలు అరటి తోరణాలు తీస్తూ బాగుంటుంది. ప్రతి ఇంటికి కొంత అందంగా తయారు చేసినట్టు. మురికి నీళ్లతో సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులలో యూజీడీ పైప్ లైన్ పనులు ప్రారంభించుకుంటే డ్రైనేజీ నీళ్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో పోస్తానని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లో హుడా కాంప్లెక్స్ లోని సౌమ్య అపార్ట్మెంట్స్ ఎదురుగా మురికి నీళ్లు చెరువును తలపిస్తుందని అన్నారు. పైప్ లైన్ పనులకే గత 2 సంవత్సరాలుగా అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా పనులు మాత్రం ప్రారంభించలేదని అన్నారు. గత 6 నెలల క్రితం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సహా పర్యటించి వారం రోజుల్లో పని ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లో సౌమ్య అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న ఈ సివర్ వాటర్ డ్రైనేజ్ వాటర్ ని సబితా ఇంద్రారెడ్డి గారు ఒక వారం రోజులలో ఇక్కడ పని ప్రారంభించకపోతే ఈ నీళ్లు తీసుకొచ్చి నేను మీ ఇంట్లో పోస్తా. నేను మళ్ళా చెప్తున్నా, సబితా ఇంద్రారెడ్డి గారు ఈ డ్రైనేజ్ నీళ్లు తీసుకొచ్చి నేను మీ ఇంట్లో పోస్తా. నేను ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇది హూడా కాలనీలోని సౌమ్య అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న కండిషన్ ఒక్కసారి చూడండి. ఇదే డ్రైనేజ్ వాటర్ల నుంచి వాళ్ళు రోజు గుడికి పోతారు, స్కూల్ కి పోతారు, ఆఫీస్ లకు పోతారు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా ఈ నీళ్లు దాటే పోవాల్సి వస్తుంది. ఈ సమస్య కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఎంతో మంది అధికారులకు నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, కానీ అయినా కూడా ఏమీ పనులు కాలేదు. కానీ ఇప్పుడు మీరు సబితా ఇంద్రారెడ్డి గారి ఇంట్లో ఈ నీళ్ళు ఎందుకు పోస్తున్నారు అని చెప్పి కొంతమంది అడుగుతారు. దానికి నేను ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడడానికి కారణం ఏంటంటే సబితమ్మ గారు గత 7 నెలల ముందు ఇక్కడికి వచ్చి వారం రోజులలో నేను పనులు కంప్లీట్ చేపిస్తా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హామీ ఇచ్చిపోయింది.
అమ్మా సబితమ్మ, నువ్వు కండువా మార్చుకుంటే కేసీఆర్ గారు నీకు ఎన్ని నిధులంతా అన్ని నిధులు ఇస్తా అన్నాడు. మళ్ళీ నీ హోదాని వాడుకొని, కేసీఆర్ గారు ఇచ్చిన మాటని వాడుకొని మీరు ఇక్కడ పనులు ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? కొంతమంది మీడియా మిత్రులు అడుగుతారు నన్ను, ఎందుకమ్మా నీకు సబితా ఇంద్రారెడ్డి గారు అంటే అంత కోపము? ఏమన్నా ఆమె మహానటి అంటావు, రీల్ స్టార్ అంటావు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటావు, ఆమె మీ పేర్లు పెడుతున్నావు, ఎందుకంత వేధిస్తున్నావు ఆమెని అని అడుగుతారు. వాళ్ళకు ఒకటి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు నేను ఇన్స్టాగ్రామ్ రీల్ స్టార్ అనడానికి కారణం ఏంటంటే, తను కారు దిగి కారు ఎక్కి ఫోటో షూట్లు చేసే రీల్స్ తన దాంట్లో ఎన్నో ఉంటాయి సోషల్ మీడియాలో, కావాలంటే నేను చూపిస్తాను. ఒకటి అడుగుతున్నా, సబితా ఇంద్రారెడ్డి గారు నీకు ఓటేసి గెలిపించిన ప్రజలకు మీరు ఇచ్చిన హామీలకు, మీరు కండువా మార్చుకున్నాక మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలి. తక్షణమే ఇలాంటి సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కంప్లీట్ చేసి అధికారులతో మాట్లాడి ఫండ్స్ తెప్పియండి, పనులు ప్రారంభించండి. లేకపోతే మళ్ళొక్కసారి చెప్తున్నా, ఇదే డ్రైనేజ్ నీళ్లు ఇట్లాంటివి మస్తు నింపి పెట్టినా రోజు వస్తూనే ఉంటాయి. ఈ నీళ్లు తీసుకొచ్చి మీ ఇంట్లో సొంత పార్టీ నేతలే తనపై, తన సతీమణి పద్మావతిపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యాదృచ్ఛికంగా ఎయిర్పోర్టులో అధికార పార్టీ నేతలు కలవడాన్ని సైతం తాను అధికార పార్టీలోకి వెళ్తున్నానని ట్రోల్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఇదంతా సొంత పార్టీ నేతల పనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కోదాడ, హుజూర్ నగర్ లో 50,000 మెజారిటీ ఖాయమని, ఒక్క ఓటు తక్కువైనా రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఉత్తమ్ హాట్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో నాపై, పద్మావతి గారిపై మా వ్యక్తిత్వం తగ్గించే విధంగా, మా క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీలో కొంత ముఖ్యులే ప్రోత్సహించి ఇతరులతో చేస్తున్నారు. ఏ ఎన్నిగాడో మల్లిగాడో ఏ ప్రశాంత్ గారు మాట్లాడటం చూస్తున్నాం. అది వాళ్ళని కాదు, ఎవరో పైసలు చేయిస్తున్నారు. ఆ విషయాన్ని నేను కొన్ని రోజుల దగ్గర మరింత విడపించి మాట్లాడతాను. ఆ విషయాన్ని కూడా మీరు దయచేసి అందరూ గమనించాలని కోరుకుంటూ, పాలకొల్లు ఉల్లంపరు మ్యాంటిసోరీ స్కూల్ నందు అండర్-19 బాస్కెట్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ పాల్గొని క్రీడాకారులను అభినందించి బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించడం ఖర్చుతో కూడుకున్నదన్నారు. మ్యాంటిసోరీ పాఠశాల యాజమాన్యం మద్దాల వాసు చెరువతో నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. I request the dignitaries along with Sri Kaur Srinivas. చక్కని విద్యాబోధన చేస్తూ పిల్లల్ని ఎంతో మంది ఉన్నతకి తీసుకెళ్ళాం. మరి ఇక్కడే మనకు తెలుసు, దంగేడి జాహ్నవి అనే విద్యార్థిని భారతదేశం నుండే మొట్టమొదట నాసాకి వెళ్ళిన మహిళగా గుర్తింపు పొందింది. ఆ అమ్మాయి ఈ పాఠశాల చదివినటువంటి విద్యార్థి. మన అమ్మాయి ఆర్థికంగా ఒక మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు దాని ఎంతో శ్రద్ధతోటి ఆ అమ్మాయి ఉన్నత చదువుల కోసము 50 లక్షల రూపాయలు ఇప్పించడంలోని కృషి చేసినటువంటి వైసీపీ నాయకులకు, ముఖ్యంగా కౌరు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా స్కూల్ విద్యార్థిని అంత చక్కగా సహకరించేందుకు మా స్కూల్ తరఫున చేసే టోర్నమెంట్ ఏదైతే ఉందో ఆయన పేరు పెట్టాలనే ఉద్దేశంతో కౌరు శ్రీనివాస్ కప్ అనే పేరుతోటి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాను. కౌరు శ్రీనివాస్ గారు ఒక్కరే కాదు, మాంటిసోరీలో చదువుతున్న విద్యార్థులు ఏ విద్యార్థి సహాయం చేసినా కూడా ఆ వ్యక్తిని పట్టుకొచ్చి ఇంత గొప్పగా, ఇంత ఘనంగా వారిని సన్మానించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ,
మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి 13 జిల్లాల నుంచి కూడా ఈరోజు హాజరవడం జరిగింది. మరి వాళ్ళ పాలకొల్లు అంటేనే ఆప్యాయతకి ఎంతో పేరు. చాలా చక్కని భోజనం పెడతారు, శ్రద్ధగా చూసుకుంటారు, చాలా ఏదో కుటుంబం చుట్టాలు వచ్చినట్టు చూసుకుంటారనే పేరు ఉంది రాష్ట్రంలోని. మరి దానికి తగ్గట్టుగానే ఈ రాబోయే 4 రోజులు కూడా చక్కని ఏర్పాట్లు చేసి వాళ్ళు ఎంతో ఆనందంతో చుట్టాల నుంచి వెళ్తున్నప్పుడు ఏ విధంగా మనం అయ్యో అప్పుడు వెళ్ళిపోతున్నాం అనిపిస్తుందో అలాగ అనిపించేలాగా అప్పుడే పాలకులు వెళ్ళిపోతున్నామా, మళ్ళీ టోర్నమెంట్ ఇప్పుడు పెడతారు, మళ్ళీ ఈరోజు మన పాలకొల్లు మాంటిస్కోర్ స్కూల్లో మరి గౌరవనీయులు మద్దాల వాసు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యూత్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా అంటే ఇటువంటి టోర్నమెంట్లు చేయాలంటే చాలా సాహసోపేతమైన విషయం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్థికంగా కొంచెం ఖర్చుతో కూడుకున్న టోర్నమెంట్స్ ఇవి. కానీ ఆ టోర్నమెంట్లు నడిపిస్తున్నటువంటి మెయిన్గా ఏదైతే మన డిస్టిక్కి ప్రెసిడెంట్గా ఉన్నారో బాస్కెట్బాల్కి కృష్ణారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మన రామకృష్ణ గారు కానివ్వండి, వారు వచ్చి మరి వాసు గారిని ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయనతో ముందు చర్చించడం, వెంటనే ఆయన ఇమీడియట్గా ఈ టోర్నమెంట్ని ఎక్కడో కాదు మన స్కూల్ ఆవరణలోనే ఈ టోర్నమెంట్ చేద్దాం. మరి ఆయన స్టడీ పట్ల ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లల్ని ఇక్కడి నుంచి ఏ విధంగా ఉత్తీర్ణంగా పంపుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అబ్బూరు VRO వినోద్ ACB అధికారుల వలకు చిక్కాడు. రైతు నుండి 60,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన ACB అధికారులు విచారణ చేపట్టారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత 9 ఏళ్ల కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారని, ఇప్పుడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి సెంటర్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య, జడ్పీ చైర్మన్ దీపిక సహా పలువురు నాయకులు, వందల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం మూడోసారి శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా విశాఖ జిల్లాలో గ్రామ వార్డు వాలంటీర్లకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అవార్డులను అందించి వారి సేవలను అభినందించారు. విశాఖ ఉడా చిల్డ్రన్ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ప్రజాప్రతినిధులు పాల్గొని వాలంటీర్లకు అవార్డులను అందించారు. ప్రజలకు, ప్రజాప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు వాలంటీర్లని ఈ సందర్భంగా అన్నారు. నమస్కారం. కృష్ణరామయల కీర్తి మాచములరింగుమై నిఖిలమై నిలిచి ఉండేదాక రుద్రం జై తెలుగు తల్లి ఆడుతా నీ పాటలే సరైన సమాచారం కూడా లేదు. అయినప్పటికీ మరి దరఖాస్తు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల ప్రభుత్వంగా వాళ్ళు సత్కరించి ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేసి బాగా సర్వీస్ చేసే విధంగా ఉండే వాళ్ళ సర్వీస్ని గుర్తించి ఆ రకంగా వాళ్ళు ఎంపిక చేయడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళకి బహుమతి ప్రదానం చేయడం అనేది తీసుకురావడం అనేది జరిగింది. సచివాలయ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. ఇది మరి భారతదేశంలో ఎక్కడ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు శ్రీ తిప్పల చేయడం ఆ మాట ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క 26 కులం లేదు, మతం లేదు, మన పార్టీకి ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి ఒక్కరు బాణాల శ్రీ గారికి, నా సహచర కార్పొరేటర్ అందరూ కూడా, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ సాయి, వీళ్ళందరికీ సన్మాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పురస్కారోత్సవములు 2023 విశాఖపట్నం జిల్లాలో జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని అత్యంత కార్యక్రమ శోభను దిగనీకృతం చేస్తున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారైన మల్లికార్జున్ గారికి, అలాగే గౌరవనీయులైన జీవీఎంసీ కమిషనర్ గారికి, గౌరవనీయులైన ఎమ్మెల్యే నాగిరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరని అన్నారు. అబద్ధాలకు అంబాసిడర్ చంద్రబాబుని 600 హామీలు ఇచ్చి అమలు చేయని ఘనత చంద్రబాబుదేనన్నారు. 2014 నుంచి 2019 వరకు ఒక ఇళ్ల పట్టా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు అదీప్ రాజు. ఎన్టీఆర్ సంక్షేమ కార్యక్రమాలను పెడితే వాటిని తీసేసిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో సుమారు 2600 కోట్లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు. పంచగ్రామాల భూ సమస్యకు మూల పురుషుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 151 సీట్లతో మ్యాండేట్ ఇచ్చి అత్యధిక శాతం ఓట్లు చరిత్రలో లేనటువంటి విధంగా ఆయన గౌరవించి ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కోరుకుంటే ఆయన పట్టుకొని చెత్తనా కొడుకు అని మాట్లాడతావా? ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా? నీకు సంస్కారం ఉందా? 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావని చెప్పుకుంటారే చంద్రబాబు నాయుడు. నువ్వును ఇన్నిసార్లు ఎమ్మెల్యే చేసావు, మంత్రి చేసావు, ఒక ముఖ్యమంత్రిని ఏ రకంగా సంబోధించాలో కూడా తెలియదా? అంటే రేపు ఆయన టికెట్ మీద ఏమైనా ఆయనకి కొంచెం ఆల్రెడీ కొన్ని వార్తలు వినబడుతున్నాయి. దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే 4 ఎక్కువ మార్కులు పడతాయని అనుకుంటున్నావేమో. ఇంకొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట తూలితే మాత్రం ఈసారి ఉపేక్షించేది లేదు. మేము కూడా మాట్లాడగలం. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలు ప్రతి దిక్క కూడా చంద్రబాబు నాయుడు గారు అనే నేను ప్రస్తావించాను. మాకు జగన్మోహన్ రెడ్డి గారు రకమైనటువంటి సంస్కారం మా పార్టీ లైన్ మాకుంది. నోటికి వచ్చినట్టు అల్లా కూడా మాట్లాడితే మాత్రం ఇంకోసారి ఉపేక్షించేది ఉండదు అంటున్నది కూడా తెలియజేస్తూ, మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే
మీరు 2014 నుంచి 2019 వరకు ఇచ్చినటువంటి పాలన కొనసాగిస్తామని చెప్పగలిగే ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో కదలాపూర్ ప్రజా తీర్పు రిపోర్టర్ లతీష్ పై దాడి చేయడం జరిగింది. ఈ దాడిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై వార్తలు సేకరించి నిజాన్ని నిర్భయంగా ప్రజల దృష్టికి తీసుకువచ్చే సమయంలో గత కొన్ని రోజుల క్రితం మండల కేంద్రంలోని భూసాన్ రావుపేట్ గ్రామానికి సంబంధించిన ఒక సమస్యపై వార్త రాయడం జరిగిందని అన్నారు. కానీ ఆ వార్తకు సంబంధించి ఎవరి పేరు కూడా రాయలేదు. అయినా దాడి చేసిన వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదని అన్నారు. దాడి చేసిన వ్యక్తి కూడా సాటి జర్నలిస్ట్ కావడం విశేషం. సమస్య ఇలా ఉంది అని రాసినందుకు కక్ష పెట్టుకొని జర్నలిస్ట్ పేరు వాడుతూ కొన్ని అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించిన వారిపై దాడి చేస్తూ ఇటు ప్రజల్ని అటు రిపోర్టర్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని, ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పలు జర్నలిస్టు సంఘాలు కూడా ఈ దాడిని ఖండించాయి. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ దాడికి పాల్పడి దాడి అంటూ వెళ్తే సమస్య పెద్దగా అవుతుందని, ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పలు జర్నలిస్టు సంఘాలు తెలిపాయి. దాడి చేసిన వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరు రోజులు విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని, జపాన్ ప్రెసిడెన్సీలో జరగనున్న G7 సమ్మిట్ లో పాల్గొననున్న మోడీ. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష. గ్రామాల్లో జిల్లాల్లో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించాలని ఆదేశం. మురికి నీళ్లతో సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ నిరసన. రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. సొంత పార్టీ నేతలే తనపై ట్రోల్ చేస్తున్నారన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికార పార్టీలోకి వెళ్తున్నానని ట్రోల్ చేయడం బాధాకరమని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.